చాలా హ్యాపీగా మాట్లాడుతున్నా. చాలా హ్యాపీగా అండి. యాంకర్ మీకు కూడా గుడ్ ఈవినింగ్. ఎనీహౌ టీడీపీ రఫీ గారికి నా శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీకు పబ్లిక్ చాలా పెద్ద మ్యాండేట్ ఇచ్చారు. మరి మ్యాండేట్ ఇచ్చారా, మ్యాండేట్ మీరు తీసుకున్నారా, నెక్స్ట్ ఇంకా రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తారు అండ్ గవర్నమెంట్ బై ద వే మీకు అలానే మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, రథసారథి లోకేష్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ 60 తరఫున మీరు కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నా. సార్ చెప్పండి. 100% రఫీ గారికి, రవికిరణ్ గారికి కంగ్రాచులేషన్స్. గవర్నమెంట్ ఏర్పడడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరింత ముందుకు పోయే అవకాశం రావాలని కోరుకుంటున్నాం. మాకేం ప్రాబ్లం లేదు. మేమే మేనిఫెస్టోలో పెట్టలా, మా కూటమి గెలిస్తే మేనిఫెస్టో మాకెందుకు. ఓకే రైట్. బాలగారు ప్లీజ్ గో హెడ్ సార్. ఎస్ ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి దీని మీద. ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో 2018లో ఏ విధంగా కూటమి కట్టారో కాంగ్రెస్ పార్టీతో, మళ్ళీ ఈసారి 2024లో ఏ విధంగా బీజేపీతో కూటమి కట్టారో, అప్పుడు ఎందుకు విడిపారో, ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో చేస్తున్నానని ఆయన చెప్తారు. డెఫినెట్ గా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో కూటమి ఒక్క సెకండ్ రఫీ గారు, ఇప్పుడు కాంగ్రెస్ రఫీ గారు ఒక్క సెకండ్ చెప్తున్నా. రిజల్ట్ వచ్చింది మొదలు పెడితే ఇప్పుడే వాయిస్ మమ్మల్ని నొక్కేస్తే మీరే అన్నారు కోసం ఆర్టికల్ 19 ఇప్పుడు మీరు తొక్కేస్తే ఇంకా రేపు 5 సంవత్సరాలు గుర్తు చేసిన తెలంగాణ అనలేదు. 2018 అంటే తెలంగాణలోనే ఎలక్షన్ జరిగింది. ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఇంకా డివైడ్ అయ్యి జస్ట్ మనం ఉమ్మడి రాజధానిగా కంటిన్యూషన్ చేస్తున్నాం కాబట్టే 2018 అని సరిగ్గా నేను కోట్ చేశా. 2019లో మనకు ఆంధ్రాలో ఎలక్షన్స్ 18 రాలేదు. సో కాబట్టి నేనేమంటున్నా, కూటమిలో ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ విధంగా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర అభివృద్ధి కోసమో లేకపోతే దేశాభివృద్ధి కోసమో తన ప్రయత్నాలు తను చేస్తుంది. ఎందుకంటే ఒకటి నితీష్ ని గానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఒకవేళ కూటమి నుంచి బయటికి పంపించేసి కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ మద్దతు తెలిపే విధంగా ఉంటే కన్నా దేశ అభివృద్ధి కోసం వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయడంలో అది ఎటువంటి అసూయక్తి కాదు. అండ్ రెండో విషయం ఏంటంటే, ఏ పార్టీ అయినా ఇప్పుడు ఇదేమి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చేస్తుంది అనేది అనుకుంటే ఆశ్చర్యపోవడానికి, బీజేపీ పార్టీ గతంలో చేసింది కదా, ఎన్సీపీకి చేసింది, శివసేనకి చేసింది, అన్నా డిఎంకే చేసింది, ఏ పార్టీకి చేయలేదని చెప్పేసి ప్రతి పార్టీలో ప్రతి చోట కూడా ఇది బీజేపీ పార్టీకి ఒక ట్రెండ్ లాంటిది. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా భయం ఏందా, ఎక్కడ షిఫ్ట్ అయిపోతారో ఎక్కడ జంప్ అయిపోతారో చెప్పి ఇప్పటికిప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేసేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. ఎందుకంటే రేపు గవర్నమెంట్ ఫామ్ బాలగారు మీది కట్ అవుతుంది. ఆయన జర్నీ చేస్తున్నాడు, ఎలా ఎందుకు కట్ అవ్వదు? బాలగారు మీరు జర్నీలో బాలగారు తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేయలేదనుకోండి, ఏ ఆఫీసర్ కమిషనర్ చేసినా కూడా ఒకటే జరుగుతుంది, పోయి కోర్టులో తెలుసుకుంటారు. అంటే ఎలక్షన్ కమిషన్ బాలగారు మీ డిస్టర్బెన్స్ ఉంది, మీ ఎవరికి కూడా డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు ఓకే, మీరు కారు ఆపితే జర్నీలో మాట్లాడలేరు. కార్ చెప్పాలంటే మరి రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోండి, మీరు మాట్లాడటమో లేకపోతే మిమ్మల్ని నేను వెయిట్ చేయించలేను కదా సార్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన అధికార పార్టీ వాళ్ళని మళ్ళీ మేము ఆపలేము కాబట్టి కంటిన్యూషన్ చేస్తున్నాం. సరే ఏమో టాపిక్ లోకి వెళ్దాము. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటంటే మ్యాండేట్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి కూటమికి వాళ్ళకి కూడా ఇండియాకి INDIA ఇండియా అనకూడదు అన్నారు కాబట్టి INDIA వాళ్ళకి కూడా. కాబట్టి ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నితీష్ గారు ఇద్దరు కానీ సపోర్ట్ చేయగలిగితే భారతదేశానికి మళ్ళీ దిక్సూచిగా కాంగ్రెస్ పార్టీ మారాలని వాళ్ళు అనుకుంటుండొచ్చు. అదే కాకుండా ఇక్కడ రెండో విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీ పవర్ లో ఉంది కూడా చేయలేదు. ఈసారి కూడా వాళ్ళు చేస్తారనే నమ్మకం ప్రజలకైతే ఉండిండదు కదా. ప్రజలు మ్యాండేట్ ఎవరిని చూసి ఇచ్చారు?
అక్కడ చంద్రబాబు నాయుడు గానో లేకపోతే పవన్ కళ్యాణ్ గానో వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో. అంతేగాని ఎన్డీఏకి పెద్ద ఓటింగ్ లేదు. అదే స్పెషల్ గా ఎన్డీఏ ఒకటి సింగిల్ గా బీజేపీ కంటెస్ట్ చేయమని చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఓట్స్ వస్తాయి చూద్దాం, రావు. కాకపోతే ఇక్కడ కూటమిలో ఉండడం వల్ల, కలిసి ఉండడం వల్ల టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తము అటు జనసేన పార్టీకి అదే విధంగా బీజేపీకి షిఫ్ట్ అయ్యి సీట్లు వచ్చాయి. వెరీ వెల్. ఇప్పుడు వాళ్ళ మాట మీద ఉంటారా ఉండరా, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారా తీసుకురారా అనేది అది రేపు రాబోయే రోజుల్లో మరి ప్రజలు, ప్రతిపక్షాలు, అసలు ప్రతిపక్షమే లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇది ఒక కొత్త చరిత్ర కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి. నెక్స్ట్ రైట్. కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా మీకు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ ప్రొపగండగాన్ని స్టార్ట్ చేశారనుకోండి, రేపు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఏ దారి తీస్తాయో తెలీదు. రేపు చంద్రబాబు నాయుడు గారే నేను ఇండియా నుంచి కూటమి నుంచి వైదొలుగుతున్నా అని చెప్పేసి రాష్ట్రపతికి ఒక లేఖ పంపించేసి ఇమీడియట్ కాంగ్రెస్ సపోర్ట్ చేశారనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? నథింగ్ విల్ హ్యాపెన్. రేపు కాంగ్రెస్ పార్టీ స్వదాగా చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి ఆఫర్ చేస్తాం మీరు వచ్చేయండి అన్నారు అనుకోండి, టక్కుమని జంప్. ఎవరు ఆఫర్ సార్? నాకున్న ఎక్స్పీరియన్స్ నుంచి కూడా నేను చూస్తున్నా. జేడీయూని నేను కర్ణాటకలో నేను కన్సల్టింగ్ చేసినప్పటి నుంచి దేశ రాజకీయాలు మొత్తము ప్రతి చోట నేను పార్టిసిపేషన్ చేసి నేను చూస్తున్నా. రాజకీయ నాయకులు ప్రజలకి చెప్పేది వేరు, లోపల రూమ్ లో కూర్చొని కాఫీలు తాగేటప్పుడు డిస్కస్ చేసేది వేరు. అది మీకు తెలుసు, అలానే రవికిరణ్ గారికి తెలుసు, యాంకర్ గారికి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ప్రజలు ఎప్పుడు నమ్ముతూనే ఉంటారు కదా, మనం చెప్పాల్సింది చెప్తూనే ఉంటాం, అది కామన్. అది రవికిరణ్ గారు, ఇలాంటి స్పెక్యులేషన్స్ బాగా నడుస్తున్నాయి. రవికిరణ్ గారు ఇవాళ చివరికి బాలాగారు ఒకటి చెప్తున్నారు, ఇంకో విషయం చెప్తున్నారు, ప్రధాని కూడా ఆఫర్ చేసే అవకాశం ఉందంట. యా డెఫినెట్లీ అండి. చంద్రబాబు ఆఫర్ చేస్తే చెప్పండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, రవికిరణ్ గారే ఉన్నారు. రవికిరణ్ గారికి ఇమీడియట్ గా ఏ స్టేట్ గవర్నమెంట్ లోనో సెంట్రల్ గవర్నమెంట్ లోనో పదవి ఆఫర్ చేసి వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తారు. అదే రవి గారు వెళ్ళరా? వెళ్తారు. మీరు వెళ్ళరా? వెళ్తారు. కానీ బాలాగారు రవి